హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మంచి మనసున్న కోడలు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. రత్న, ఒక్కసారి నువ్వు లాకర్ నుండి తెచ్చిన బ్యాగు తీసుకురా. ఇప్పుడు ఎందుకు లేండి అత్తయ్య అని రత్న అంటుంది. అత్తయ్య శారదమ్మతో, ఒక్కసారి నీకు చూపెట్టేస్తాను అని అనగానే, వద్దు అత్తయ్య, రజనీని రానివ్వండి. ఇంకెన్నాళ్ళు? 5-6 రోజుల లోపల మన దగ్గర ఉంటుంది. కాదమ్మా రత్న, నేను కూడా చూసి ఎన్ని రోజులైందో. ఒక్కసారి చూసి అన్నీ సమానంగా ఇచ్చేశాననుకో, నా బాధ్యత కూడా తీరుతుంది. అత్తయ్య, అలా చేయొద్దండి. మొదట రజితకి చూపించండి. తనకి ఏది నచ్చుతుందో అది తీసుకొనివ్వండి. మిగిలింది నాకు, అంతే కదా. అది ఇష్టపడినవన్నీ దానికి ఇచ్చేశానంటే తనకు నీకు సమానంగా ఎలా పంచగలను? కోడలుగా వారసత్వంగా పొందాల్సిన దానివి నువ్వు. కొన్ని వస్తువులు నీకే చెందాలి. అందుకే మొదట నేను చూసి ఏది నీకు ఇవ్వాలో నిర్ణయిస్తాను. ఇక విధి లేక లేచి సంచి తేవడానికి లోపలికి వెళ్ళింది రత్న. 30 ఏళ్ల శారదమ్మ ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతోంది. కోడలు రత్న మంచి పిల్ల కాబట్టి అత్తగారిని చక్కగా చూసుకుంటూ ఉంది. శారదమ్మ కూతురు రజిత పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్ళి 6 ఏళ్ళు అవుతోంది. 2 సార్లు ఇండియాకు వచ్చి వెళ్ళింది. గత 2 ఏళ్లుగా రాలేదు. ఫోన్లో మాట్లాడినప్పుడు రజితతో చెప్పింది రత్న, ఒకసారి వచ్చి అమ్మని చూసి వెళ్ళమని. అందుకుని రజిత ఈసారి అమెరికా నుండి వస్తోంది, కూతురు శ్రావ్యతో కలిసి. వాళ్ళు వస్తారని తెలిసిన నాటి నుండి తన దగ్గర ఉన్న వెండి కొద్ది బంగారం కూతురికి కోడలికి పంచి ఇచ్చేయాలని నిర్ణయానికి వచ్చేసింది శారదమ్మ. రత్నను లాకరులోని తన సంచి తెప్పించుకుంది. అది తెరిచి సమానంగా 2 భాగాలు చేయాలని చెబుతున్న రత్న ముందు ఆడబిడ్డనే ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. సంచి తీసుకువచ్చిన రత్నతో ఒక పెద్ద ప్లేటు తీసుకుని రమ్మని చెప్పింది. రత్న తేగాని దానిలోకి సంచిలోని సామాన్లు కుమ్మరించింది. వెండి మరచెంపుతో సహా గలగలా పడ్డాయి. అందులో ఉన్న చిన్న పరుసుని ఒక పక్కగా పెట్టి, ఇందులో కొద్దిగా బంగారం ఉంది రత్న. మాకు వచ్చే జీతాలతో బంగారం కొనేంత స్తోమత ఉండేది కాదు. చేర్చుకున్న కొద్ది బంగారము రజితకు పెళ్లిలో ఇచ్చాము. నీ పెళ్ళికి మాత్రము ఒక చేను కమ్ములు మాత్రమే పెట్టగలిగాము అంది రమతో. అత్తయ్య, మనలాంటి మధ్యతరగతి కుటుంబాలలో బంగారం కంటే విలువైన అనురాగ ఆత్మీయతలు ఉంటాయి. అవి చాలవా అంది రత్న పేట్లో ఉన్న వెండి సామాను తీసి చూపుతూ. ఈ మరచెంబు మా అత్తగారు నాకు ఇచ్చినది. దీన్ని నీకు ఇస్తాను. తరాలుగా మన ఇంట్లోనే ఉంటుంది. ఈ చిన్ని గౌరీ శంకర పీఠం కూడా మన ఇంట్లో పండగలప్పుడు గణపతిని పెట్టి పూజ చేస్తాము. ఇది నీకే. ఈ పంచపాత్ర అర్ఘ్యపాత్ర మా నాన్నగారు మా ఆయనకు ఇచ్చింది. వెండి చెంబు కూడా ఇచ్చారు, కానీ ఏదో అవసరానికి అమ్ముకున్నాములే. మా అత్తగారు ఇచ్చినవి మాత్రం అమ్మేయకుండా కాపాడాను. ఇవన్నీ నీకు చెందాల్సినవి. మిగిలిన ఈ 4 వెండి గ్లాసులు, ఉగ్గు గిన్నె, ఈ చిన్ని కలసం చెంబు రజితకి ఇస్తాను. ఈ ఉగ్గు గిన్నె కావాలని ఎంత సతాయించానో మా వారిని. ఇక ఈ వెండి తట్ట రజిత అన్నప్రాసనకు మా నాన్నగారు ఇచ్చింది. ఇవన్నీ రజితకే. ఇలా అయితే మీకిద్దరికి సమానంగా ఇచ్చినట్టు ఉంటుంది. ఈ 2 రకాలు 2 కవర్లలో సర్దు అంటూ చిన్ని పరుసు తీసి తెరిచింది శారదమ్మ. ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బుతో పొదుపు చేసి 2 జతల బంగారు కమ్మలు తీసి పెట్టాను మనవరాళ్ళకి ఇద్దామని. ఒకటి శ్రావ్యకు, ఇంకొకటి నీ కూతురు శ్రావణికి. అంత మాత్రమే నేను ఇవ్వగలిగేది. మీరు ఏదైనా ఇవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదత్తయ్య. మీరు ముందు చూపుతో కష్టపడి పొదుపు చేసి మాకిచ్చే ప్రతీదీ అపురూపమే అని తృప్తిగా అంది రత్న. పరుసులో నుండి ఒక చిన్న వెండి డబ్బీ తీసి దానిని రత్నకు చూపించింది శారద. అందులో నక్షత్రంలా మెరుస్తూ ఉన్న చిన్ని బిళ్ళ. దానిని చేతిలోకి వేసుకుని చూపితే అది కెంపులు పచ్చలు పొదిగిన బిళ్ళ. చిన్నదే అయినా చాలా ముచ్చటగా ఉంది. ఈ జడబిళ్ళ కోసం వారం రోజులు ఏడ్చి కొనిపించుకున్నాను మా నాన్న దగ్గర. దాన్ని తలపైన చిన్న జడతో బిగించి కింద జడకు మల్లె మొగ్గల పూల జడ వేసుకొని పట్టు పావడాతో ఎంత మురిసిపోయానో చిన్నప్పుడు. ఆనందంగా చెబుతున్న అత్తగారిని సంతోషంగా చూసింది రత్న. ఎంత వయసు వచ్చినా అలనాటి జ్ఞాపకాలు ఎంత అపురూపమో కదా అనుకుంటూ. ఈ బిళ్ళ
రజితకు ఇవ్వడం కన్నా నీకు ఇస్తే నా కంటి ఎదురుగా ఉంటుంది అనుకుంటున్నా. రజిత చిన్నప్పుడు పెట్టి మురిశాను. ఇప్పుడు నీ కూతురు శ్రావణికి ఉంచేసుకుందాము. ఈ 2 కవర్లు, ఈ పరుసు మళ్ళీ సంచిలోనే పెట్టి దాచు. రజిత వచ్చినప్పుడు ఇద్దాము. రజితకు అన్నీ చూపిద్దాము. తనకు కావలసినదేదైనా అడిగితే మీరు కాదనకండి అంది సంచిలో సర్దుతూ. సరేలే, నీవు మొండిదానివే, అలాగే చూపిద్దాం అని లేచింది శారదమ్మ. రజిత, శ్రావ్య వచ్చిన రోజు ఇల్లంతా సందడే. చెల్లిని తీసుకురావడానికి ఆఫీసుకు సెలవు పెట్టాడు ప్రభాకరం. శ్రావణి, శ్రావ్య ఒకరితో ఒకరు బాగా కలిసిపోయి ఆడుకున్నారు. అమ్మతోనూ, అన్నయ్య, వదినలతోనూ బోలెడన్ని అమెరికా విషయాలు పంచుకుంది రజిత. వారం రోజులు ఇక్కడ గడిపి ఇంకో వారం అత్తగారింటికి వెళ్ళి తిరిగి వచ్చి మరో రోజే వెళ్ళిపోతానని తన ప్రోగ్రాం చెప్పింది రజిత. మరీ 2 వారాల ట్రిప్ అనేసరికి అందరికీ నీరసం వచ్చింది. వచ్చిన 3వ రోజున శారదమ్మ తన దగ్గర ఉన్న సొమ్ముల గురించి చెబితే ఇస్తాను అన్నది రజిత. రత్న అత్తగారు అడిగిన సంచి తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే రత్న ఉండు అన్నది. 2 సెట్లుగా అమ్మ చెప్పిన 2 చూసి నీకు కావలసినవి నువ్వు తీసుకో రజిత అంది రత్న. అవి చూస్తున్నప్పుడు శ్రావ్య వచ్చి చూస్తూ గౌరీశంకర పీఠం చూసి ఇది చాలా బాగుంది అమ్మమ్మ, నేను తీసుకోనా అని అడిగింది. శారదమ్మ మాట్లాడేంతలో రత్న నీకు నచ్చితే తీసుకో శ్రావ్య అంది. చివరిగా జడబిళ్ళ చూస్తూ ఇది శ్రావ్యకు బాగుంటుంది, భరతనాట్యం నేర్పిస్తామనుకుంటున్న శ్రావ్యకు తీసుకోనా అన్న రజితతో అది అని శారదమ్మ జవాబిచ్చేంతలో తప్పకుండా రజిత, భరతనాట్యం అన్నప్పుడు తలపై చక్కగా అమరుతుంది అంది రత్న సంతోషముగా. శారదమ్మ విభజనలో ఒక్క గౌరీశంకర పీఠం, జడబిళ్ళ తప్ప మిగిలినవన్నీ అలాగే కుదిరాయి. వారం రోజుల తర్వాత అత్తగారింటికి వెళ్ళి ఊరికి వెళ్ళే ముందు రోజు వచ్చింది రజిత. ప్రొద్దున్నే అంతా ప్యాకింగ్ చేసి సాయంత్రం కొంచెం షాపింగ్ పెడదాం వదినా అని రత్నను అడిగింది. శారదమ్మతో అమ్మ నువ్విచ్చిన వెండి మార్చుకొని నాకు కావలసినది ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాని అని అంటే శారదమ్మ మాట్లాడలేదు ఒక క్షణం. తర్వాత అనుకుంది, నిజమే కదా, పాతవి పెట్టుకొని ఏం చేస్తారు, కొత్తవి అయితే వాడుకుంటారు అని వెండి సామాను తీసుకుని రత్నతో కలిసి షాపుకు వెళ్ళింది. పాతవి అన్నీ తూకం వేయించబోతూ ఉంటే అందులో నుండి గౌరీశంకర పీఠం పక్కకు పెట్టింది రత్న. ఇది శ్రావ్యకు నచ్చింది కదా అంటూ వేసయ్యి వదిన, శ్రావ్యకు గుర్తు కూడా ఉండదు, కొత్తవి తీసుకుంటున్నాను కదా అని అన్నది. గౌరీశంకర పీఠం వెనక ఉన్న కథ రజితకు తెలియదు కదా అని అనుకున్నది రత్న. పాత వెండి తూకం వేసి వాల్యూ చెప్పాక వెండి బౌలు ఒకటి కొనుక్కున్నది రజిత. తర్వాత బంగారు నగలు ఉన్న సెక్షన్ వైపు నడిచారు. అక్కడ షోకేస్లో అన్నీ చూస్తూ ఈ బిళ్ళ తీయండి చూడాలి అని సేల్స్ అబ్బాయిని అడిగింది. అది రాళ్ళు పొదిగిన జడబిళ్ళ. దాన్ని రత్నకు చూపుతూ ఇది లేటెస్ట్గా అందంగా ఉంది, ఇది తీసుకోనా అని అడిగింది. అమ్మ ఇచ్చిన బిళ్ళ ఉంది కదా అనగాని అది చిన్నది, పాతది కూడా, ఇది తీసుకుంటే బాగుంటుంది అని పరుసులో నుండి పాత బిళ్ళ ఉన్న డబ్బీ తీసి దీన్ని వాల్యూ చెయ్యండి అని చెప్పింది. ఇది చాలా పాతదమ్మా, బంగారం ఎక్కువ లేదు కానీ యాంటిక్ వాల్యూ ఎక్కువ అన్నాడు. పర్వాలేదు, ఎంత వస్తుందో చెప్పు, ఈ కొత్త బిళ్ళ నాకు నచ్చింది అంది రజిత. సేల్స్ బాయ్ యజమాని దగ్గరకు ఆ బిళ్ళ తీసుకుని వెళ్తుంటే ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళొస్తా అని సేల్స్ బాయ్ వెనకే వెడుతూ ఇందాక వెండిగిన్న సేల్స్ మ్యాన్ను బాత్రూమ్ ఎక్కడో అడిగి వెళ్ళింది రత్న. వెనక్కి వచ్చేసరికి రజిత డబ్బులు ఇచ్చే కౌంటర్ దగ్గర కనిపించింది. ఇంటికి వచ్చాక తను కొన్న వెండి బౌల్ శారదమ్మకు చూపించింది రజిత. ఎందుకో బంగారు బిళ్ళ చూపించలేదు. రోజు రజిత శ్రావ్యలను ఫ్లైట్ ఎక్కించి ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బంగారపు షాపుకు వెళ్ళి ఇంటికి వచ్చారు రత్న, ప్రభాకరులు. రాత్రి భోజనాల తర్వాత గౌరీశంకర పీఠము, జడబిళ్ళ శారదమ్మ చేతికి ఇస్తూ అత్తయ్య, రజిత ఎయిర్పోర్ట్లో ఈ 2 నా చేతిలో పెట్టి వెళ్ళింది అంది రత్న. ఎంత మంచి ఆలోచన చేసింది రజిత, ఇవి 2 ఇక్కడే ఉండాలని కోరుకున్నాను నేను సంతోషంగా అన్నది శారదమ్మ. మీరు కోరుకున్నట్టే జరిగింది కదా. ఈ విషయము
రజితను అడక్కండి తృప్తిగా అంది రత్న. రాత్రి పడుకున్నప్పుడు బోడిగా ఉన్న తన ఉంగరపు వేలును చూసుకుంటూ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బంగారపు షాపుకు వెళ్ళి సేల్స్ అబ్బాయికి చెప్పి ఉంచిన విధంగా ఆ 2 వస్తువులను తీసుకుని దగ్గర ఉన్న డబ్బు సరిపోక తన ఉంగరం అమ్మేయాల్సి రావటం గుర్తుకు తెచ్చుకుంది. పక్కనే నిద్రపోతున్న ప్రభాకరం వైపు ప్రేమగా చూస్తూ తనకు సహకరించడమే కాదు, ఈసారి బోనస్ రాగానే నీకు ఉంగరం కొంటాను రత్న, నీ మంచి మనసుకు సాక్షిగా మా ఇంటి రత్నానివి కదా అనటం గుర్తుకు వచ్చి అతనికి దగ్గరగా జరిగి ప్రేమగా భర్త మీద చెయ్యి వేసింది రమ. వంశపారంపరంగా వచ్చే కొన్ని వస్తువులు వారసులకు చేరాలని తాపత్రయం పెద్దవారికి ఉండటం సహజమే. అంతేకాదు, మధ్యతరగతి కుటుంబాలలో ప్రతి వస్తువు వెనుక ఒక జ్ఞాపకం, సంకల్పం, కష్టం ఎన్నో ఉండవచ్చు. వాటికి విలువనిస్తూ కాపాడుకునేవారు కొందరు. పాత రోత కొత్త ప్రియం అంటూ కొత్త దానికి ఇష్టపడేవారు కొందరు. మానవ నైజాలు పలు రకాలు, దేనిని తప్పులు పట్టలేము. కొందరు రత్నాలు, కొందరు రజితలు. ఉన్నంత వరకు పాత కొత్తలు కలుస్తూనే ఉంటాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మధూస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.